హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అప్పడాల అసెంబ్లీ. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. సూరమ్మ గారి పిల్లలు వెళ్ళి ఇంటింటికి చెప్పొచ్చారు, మా ఇంట్లో ఇవాళ అప్పడాలొత్తుతున్నారు, మీరు రావలసింది అని. బజార్లో ఆడంగులు వంటలు త్వరగా ముగించారు. మగవాళ్లకి పిల్లలకి వెంటనే వడ్డించేశారు. తాము చకచకా 2 మెతుకులు గతికి పీట అప్పడాల కర్రతో సూరమ్మ గారింటికి బయలుదేరారు. వీధి చివరనున్న కాంతమ్మ తను వెళ్ళాలనా వద్దా అని ఆలోచనలో పడింది. సుబ్బమ్మ వచ్చి తీరుతుంది, దాని మొహం చూస్తేనే ఒళ్ళు మండుతుంది. తన్ని నీలాటి రేవులో ఎంతలోసి మాటలన్నది వెళ్ళకూడదని నిశ్చయించుకుంది. ఇంతలోనే చటుక్కున జ్ఞాపకం వచ్చింది, ఇవాళ సుబ్బమ్మ కునికినపాడు పోతానన్నది కదా. ఇంకేం సంతోషంగా లేచి పనులు ముగించుకొని వంటింటికి గొళ్ళెం పెట్టి, కుక్క వస్తుందేమోనండి జాగ్రత్త అని భర్తకి చెప్పి పీట అప్పడాల కర్రతో సూరమ్మ ఇంటికి బయలుదేరింది. శాంతమ్మ గుమ్మంలో అడుగు పెడుతుంటే సుబ్బమ్మ గొంతు వినిపించింది. సుబ్బమ్మ చెప్తుంది, కునికెనపాడు వెళ్దామనుకున్నాను, పడవ రేవు ఆటిపోయింది, ఎండవేళ ఎందుకులే అని మానేశాను. ఏ నాటికి ఎక్కడ ప్రాప్తమో. శాంతమ్మ వెనక్కి తిరిగి వెళ్ళిపోదామనుకుంది. కానీ ఇంతలో ఎవరో చూసి ఉంటారు. అక్కడే నుంచున్నావేంటి, లోపలికి రా అన్నారు. ఇక తప్పక లోపలికెళ్ళింది. శాంతమ్మని చూడగానే సుబ్బమ్మ ముఖం ముడుచుకుపోయింది. మూతి అష్ట వంకర్లు తిప్పింది. శాంతమ్మ పట్టించుకోనట్లుగా ఒక పక్కగా కూర్చుంది. అప్పడాల పిండి పళ్ళెంలో ముద్దలుగా మధ్యన ఉంది. తలా కాస్త పిండి తీసుకుని అప్పడాలు ఒత్తుతున్నారు. వత్తుతూ వెంకాయమ్మ అందుకుంది, నీకు జ్ఞాపకం ఉందో లేదో, మా రాముడి పెళ్లికి 1000 అప్పడం ఒత్తాము, 10 బూడిద గుమ్మడికాయల వడియాలు పెట్టాము. వెంకాయమ్మకి ఎప్పుడూ తన్ని గురించి గొప్పలు చెప్పుకోవటమే. ఇది సుబ్బలక్ష్మికి నచ్చదు. టక్కున ఎదురొచ్చి, 1000 అప్పడమా వల్లకాడా, మనమేగా ఒత్తింది, 500కి మించి ఉండవు. వెంకాయమ్మ చురా చూసి, నీది పాడునోరే, పోనీ ఓ 100 తక్కువే అనుకో, పెళ్లి గురించి చెప్తుంటే వల్లకాడు అంటావా? ఓ అబ్బా, నా నోరలాంటిదే, మేం చదువుకున్నామా పాడా అంది సుబ్బలక్ష్మి. వెంకాయమ్మ సుమతి శతకం దాకా చదువుకుంది. సుబ్బలక్ష్మి స్కూలు కూడా వెళ్ళలేదు. వెంకాయమ్మ తిరిగి అందుకోబోతే ఎవరో సర్దేశారు. అప్పడాలొత్తుతుందే కాని శాంతమ్మ సుబ్బమ్మని ఎలాగైనా సాధించి నలుగురిలో 4 పెట్టాలని ఆలోచిస్తుంది. సుబ్బమ్మ కూడా ఆ పట్టు మీదే ఉంది. సుబ్బమ్మ ఆ చివరి నుంచి అంది, మనం అనుకుంటాం గాని మనుషులంతా ఒకటి కాదమ్మా, తగాదా పెట్టి సంతోషించే వాళ్ళు చాలా మందే ఉంటారు అంది. చెప్పటం అయితే అందరికీ చెప్పింది, కానీ ఎవరిని గురించో చెప్పలేదు. చెప్పటం ఎందుకు, బంతి విసిరేస్తే టక్కున అందుకున్నట్టు శాంతమ్మ ఫెడేల్మని సమాధానం చెప్పింది. తంపులు పెట్టి తన్నుకుంటే చూద్దామనుకునే దాన్నా, నేను తగాదాలు పెడతానా, నేను తంపులు పెడతానా? నన్ను చూస్తే చాలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు. నేను చేయించుకున్నాననేగా నీ మంట, ఆ చంద్రహారం, ఓ అబ్బా నగలు వెలిగిపోతుంది ఐశ్వర్యం. మొన్న పెళ్లిలో భూజం బంతి పాట నేను పాడాననే కదూ నీ ఏడుపు. ఆహా, ఏమి పాటే, వినలేక చచ్చాం. చస్తే ఇక్కడికి దయ్యమై వచ్చావా? నన్ను చావమంటావే పాపిష్టిదానా, నన్ను దయ్యమంటావే రాక్షసి. అప్పడార కర్రలు తీసుకొని ఒకళ్ళ మీదకొకళ్ళు లేచారు. మిగతా ఆడవాళ్లు మధ్యలోకొచ్చి యుద్ధం ఆపారు. దాని పూటకే అంతా, దాని వంశమే అంతా, ఇంకా తిట్టుకుంటున్నారు. సుబ్బమ్మ శాంతమ్మ ఓ ముసలమ్మ మధ్యకొచ్చి, ఇన్నేళ్ళొచ్చిని సిగ్గులేదే, అన్నీ ఇద్దరిని విడదీసి కూర్చోబెట్టింది. నోరెత్తారంటే పీటతో నెత్తి బాదుతానంది. సుబ్బమ్మని తూర్పు ముఖంగా, శాంతమ్మని పడమట ముఖంగా తిప్పి కూర్చోబెట్టింది. మాట్లాడకుండా అప్పడాలొత్తమని శాసించింది. సుబ్బమ్మ శాంతమ్మ మౌనంగా ఒత్తుతున్నారు. ముసలమ్మ అంది, ఎవరన్నం వాళ్ళు తింటున్నారు, ఏళ్ళు పైకొచ్చాయి, పిల్లలు ఎదిగొచ్చారు, కలిసి కట్టుగా బతకటం ఎప్పటికొస్తుందే మీకు?
సుబ్బమ్మ శాంతమ్మ మాట్లాడకుండా ఒత్తుతుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపం దిగిపోయింది. తిట్టుకున్నందుకు సిగ్గుపడిపోయారిద్దరు. అప్పడాలన్నీ అయిపోయాక తలా కాస్త అప్పడాల పిండి తీసుకుని ఎవరి దోవన వారు ఇళ్ళకెళ్ళిపోయారు. శాంతమ్మ వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసి అప్పడాల పిండి భర్త కొడ్డించింది. ఏమండి, మన పిల్లని సుబ్బమ్మ కొడుక్కిస్తే ఎలా ఉంటుందండి అన్నది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.